ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ 152 విధ్వంసకర సెంచరీతో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని అనిపించిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు సాధ్యం చేసి చూపించారు. ప్రియాన్స్ ఆర్య 43, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 76, శ్రేయస్ అయ్యర్ 71 పరుగుల నాటౌట్ తో పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించింది. ప్రపంచ లీగ్ చరిత్రలోనే అత్యధికంగా 265 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేజ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డుకి ఎక్కింది. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్ లో పంజాబ్ కింగ్స్ అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనే అదరగొడుతుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే విజయం తమదే అన్నట్లుగా సాగుతుంది ఆ జట్టు ప్రదర్శన. ఆ జట్టు విధ్వంసకరంగా మారడానికి ప్రధాన కారణం ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యరే. అతని కెప్టెన్సీ లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని జట్టుగా దూసుకెళ్తుంది. గత సీజన్ లో ఫైనల్ కు చేర్చిన పంజాబ్ ను ఈసారి అంతకు మించి అనే రీతిలో అడ్డొచ్చిన ప్రతి జట్టుపై విజయాలు సాధిస్తూ వార్ వన్ సైడ్ అన్న రీతిలో సాగుతుంది. ఏకంగా 265 పరుగుల్ని చేర్చేసిందంటే ఆ జట్టు ఎంత భీకరంగా అర్థం చేసుకోవచ్చు. ఇక మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ తన జట్టు ప్రదర్శనపై స్పందించాడు. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ గురించి మాట్లాడేందుకు మాటలు లేవు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దానికి తోడు బౌలర్లు 4లు 6లు ఇస్తుంటే పిచ్చకోపం వచ్చింది. అయితే ఇది బ్యాటింగ్ అనుకూలమైన వికెట్ అని తెలుసు. ఈ పిచ్చిపై టన్ లభిస్తుందని అనుకున్నాం కానీ అలా జరగలేదు. అది కూడా కలిసి వచ్చింది. ఇక కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను అభినందించాలి. అతను ఆడిన తీరు అద్భుతం. అయితే టార్గెట్ ను చూసి నేను భయపడలేదు. విజయం సాధించాలని నా మనసులో గట్టిగా అనుకున్నా. నిజాతిగా చెప్పాలంటే నా మైండ్ సెట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. బౌలర్లు వేసే ప్రతి బంతిని రాహుల్ ఎంతో చాకచక్యంగా ఆడుతూ అందమైన షాట్లు కొట్టాడు. అతనే అంత ఈజీగా ఆడినప్పుడు మేం కూడా ఆడగలమని నాకు నమ్మకం వచ్చింది. లక్ష్య ఛేదనకు దిగే ముందు నేను మా వాళ్ళకు ఒకటే చెప్పా, 2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదిద్దామని. ఈ క్రమంలోనే పవర్ ప్లే లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. అందులో భాగంగా ఓపెనర్లు తొలి బంతి నుంచే రెచ్చిపోయి ఆడారు. మంచి పునాది వేశారని ఆ తర్వాత ఆ జోరును కొనసాగించి నేను ముందుకు తీసుకెళ్లానని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక చాలా మంది అంటున్నారు ఈ సీజన్ లో మీరు ఎప్పుడు ఓడిపోతారా అని. కానీ ఓటమి అయితే చెప్పలేను కానీ ప్రతి మ్యాచ్ గెలుస్తామనే ధీమా మాత్రం ఉందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఏ రోజైతే విస్మరించి ఆడతామో ఆ రోజు ప్రత్యర్థి మాకంటే మెరుగైన ప్రదర్శన చేస్తే తప్ప ఈ సీజన్ లో అన్ని విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.